అప్డేట్ చూద్దాము. జగిత్యాల జిల్లాలో బాబా మాటలు నమ్మి భార్యను వేధించాడు భర్త. నిత్యం కొడుతూ తిడుతూ టార్చర్ చేశాడు. భర్త వేధింపులు భరించలేక చివరికి డైల్ 100కి కాల్ చేసి పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. శ్రీనివాస్ రవళికి 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం శ్రీనివాస్ బిజినెస్ లో నష్టపోయాడు. దీంతో తనకు ఎవరో చేతబడి చేశారని దీపక్ పటేల్ అనే బాబాను ఆశ్రయించాడు ఆ వ్యక్తి. రవళి తల్లిదండ్రులే చేతబడి చేశారని దీపక్ చెప్పడంతో రవళిపై శ్రీనివాస్ వేధింపులకు దిగాడు. విసిగి వేసారిపోయినటువంటి రవళి దీపక్ పటేల్ ఇంటి ముందు ఆందోళన దిగింది. దీపక్ పటేల్ కుటుంబ సభ్యులు రవళిపై దాడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. స్టార్ట్ అవుతుంది తీర్థాలు పోయింది వాళ్ళతో తిరిగిడా వెళ్ళినాం. స్తంభం పెళ్లికి జాతర వాళ్ళ ఊరు సొంతూరు స్తంభం పెళ్లి అన్నారు. అక్కడ ఏదో ఫిబ్రవరిలో ఏదో పండగ అయితే నరసింహస్వామి జాతర అయితే వీళ్ళ కోసమని మా ఓన్ కార్ తీసుకొని నేను మా హస్బెండ్ నా చిన్నోడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళినా. కాశీ కూడా వచ్చింది మాతో. నాకు అసలు ఇష్టమే లేదు, మా ఫ్యామిలీలో ఆ పర్సన్ రావడం ఇష్టం లేదు, కానీ వచ్చింది. ఏ జనరేషన్ లో మనం ఉన్నాం. ఇంకా బాబాలు బిజినెస్ అన్నాక లాభం వస్తుంది, నష్టం వస్తుంది, రెండింటిని బేర్ చేసుకునే ముందుకెళ్ళాలి. కానీ నష్టం వచ్చిందని చెప్పి బాబాను ఆశ్రయించడం, దానికి మళ్ళీ భర్త అంటే భార్య యొక్క పేరెంట్సే కారణం అని చెప్పడము, దేనికి సంకేతాలు అనేది తెలియడం లేదు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మన ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. బిజినెస్ లో నష్టం వచ్చింది, దానికి కారణం చేతబడే అంటూ దీపక్ ని ఆశ్రయించడం శ్రీనివాస్, రవళి పేరెంట్స్ అని చెప్పడము, ఇప్పుడు ఆమెను వేధిస్తున్నట్టుగా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఆశ, ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మూఢనమ్మకాల మోజులో పడి సొంత వారిని ప్రాణాలు తీయడము, వేధించడము, ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇక్కడ భార్యని వేధించడము, ఆవిడ కుటుంబ సభ్యులే శ్రీనివాస్కి ఏదో చేశారని చెప్పి భయపడము, అంటే బిజినెస్ లో లాస్ వస్తుంది, లాభం వస్తుంది, అలాంటి దాటిని పట్టించుకోకూడదు. మన ప్రతినిధి శ్రీనివాస్ కూడా రెడీగా ఉన్నారు. విజయ్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? అటుపక్క రవళి ఏమో ఇదంతా చేస్తున్నారు, చేతబడలు అంటున్నారు, వేధింపులు తారలేకపోతున్నారంటూ కూడా బయట వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి అసలు? శ్రీనివాస్ ఏమంటున్నారు? మొత్తానికి వ్యాపారం నష్టం రావడానికి కారణంగా ఇటు రవళి యొక్క తల్లిదండ్రులే చేతబడి చేశారని చెప్పి ఆ బాబా చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ ఇంట్లో ఉన్నటువంటి తన భార్యతో పాటుగా అత్తమామలందరినీ కూడా వేధింపులకు గురి చేశారు. చాలా రోజుల నుంచి కూడా కలిసిమెలిసిగా ఉన్నారు. వ్యాపారం మంచిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల లోపల ఒక్కసారిగా వ్యాపారం నష్టపోవడంతో ఎందుకు నష్టపోతుంది అనేటువంటి కారణాలతో బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు మీ అత్తమామలు చేతబడి చేశారు, అందుకే నీ వ్యాపారంలో నష్టం వస్తుందని చెప్పి చెప్పడంతో అప్పంచెలి కూడా అనుమానాలు భార్య పైన ఇటు రేకించాయి. బాబా మాటలు నమ్మి మొత్తంగా ఎప్పుడు కూడా ఆ భార్య అసలు ఆ బాబా ఎవరు, ఏంటి, ఏం చేస్తా ఉన్నాడు, పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది, డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా పోలీసులు? ఇప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపైన పోలీసులు కూడా అసలు ఈ బాబా ఎవరు అనేటువంటి కోణం లోపల విచారణ చేస్తున్నారు. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు మనం కంప్యూటర్ యుగంలో ఉంటున్నాం విజయ్. కానీ ఈ కాలం లోపల కూడా ఒక బాబా చేతబడి చేశాడు అని చెప్పి ఆ మాటలు నమ్మి ఏకంగా కుటుంబ సభ్యులని వేధింపులకు గురి చేయడము, వాళ్ళను అకారణంగా కొట్టడము, చేతబడి ఉందని చెప్పి వాళ్ళను ఇటు కొట్టడం లాంటివి చేయడంతో భార్య విసిగి చెంది పోలీసులకు డైల్ 100 కాల్ చేసింది. దీంతో పోలీసులు కూడా దీనిపైన విచారిస్తున్నారు. అసలు ఆ బాబా ఎవరు, ఎందుకు ఇతన్ని ఆశ్రయించాడు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ